జై శ్రీకృష్ణ. సర్వభూతస్థితం యో మాం భజత్యేకత్వమాస్థితః సర్వథా వర్తమానోపి స యోగి మయి వర్తతే. ఎవడైతే సర్వభూతములందున్న నన్ను అంతటా ఒకే పరమాత్మ అనుభావమును పొందినవాడే సేవించుచున్నాడో అటువంటి యోగి ఏ వ్యవహారముల యందు ప్రవర్తించుచున్నవాడైనా నాయందే ఉన్నవాడవుతున్నాడు అని శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పెను. దేవుడెక్కడున్నాడనే సంశయము ప్రతి ఒక్కరికి కలుగుతూ ఉంటుంది. దేవుడు ఒక చోట మాత్రమే కాదు, సమస్త చరాచర ప్రాణికోట్ల యందు ఉన్నాడు. పాలలో వెన్నవలే, పూలదండలో దారము వలె, చెరుకుగడలోని రసము వలె భగవానుడు సర్వభూతములలో వ్యాపించి ఉన్నట్లు స్పష్టంగా తెలుపడమైనది. అందువల్ల అన్ని ప్రాణులు భగవంతుని రూపాలే అని తలుచుకొని ఎవ్వరికీ అపకారం చేయకూడదు. ప్రాణికోట్లపై దయా కరుణ కలిగి వానికి మంచే చెయ్యాలి. అదే మాధవ సేవ అవుతుంది. ఒకే సూర్యబింబము భిన్న భిన్న జలముల యందు వేర్వేరుగా ప్రతిబింబించినట్లు ఒకే వ్యక్తి ఎన్నో వేషములు వేసిన విధంగా ఒకే బంగారము రకరకాల ఆభరణాల రూపంలో కనిపిస్తూ ఉన్నట్లు ఉపాధులు వేర్వేరుగా ఉన్న పరమాత్మ ఒక్కరే సమస్త చరాచర ప్రాణికోట్ల యందు వ్యాపించి ఉన్నాడనే భావనను కలిగి సర్వాంతర్యామి అయిన భగవంతుని సేవించువారు, ధ్యానించువారు చివరకు వారినే పొందగలరు. మోక్షప్రాప్తి కోసం ప్రవర్తించేవారు ఎంతో జాగ్రత్తగా ఉండాలి. తమ ప్రవర్తనలో ఎటువంటి లోపములు రానియకుండా చూసుకొనవలెను. ఈ శ్లోకంలో ఏ విధంగా ప్రవర్తించినను అంటే అంతటా ఒకే పరమాత్మ అనుభావం కలవాడు, ధ్యానంలో ఉన్న, లోకంలోని వ్యవహారములను ఆచరిస్తూ ఉన్నా, ఎట్లున్నా అతని ఆత్మస్థితికి లోపము లేదని అర్థము. ఆత్మజ్ఞానం ఉన్న మహనీయులు ప్రపంచంలో లోకక్షేమం కోసం ఎన్నో కార్యములను చేస్తూ ఉన్నా వారి భగవత్స్థితికి ఏమాత్రమూ భంగము కలుగదు. జై శ్రీకృష్ణ.